రాష్ట్రంలోని శాంతి భద్రతలపై ఫోకస్ పెట్టింది సర్కార్. పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలపై భారత్ వైమానిక దాడులతో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై సీఎం రేవంత్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సమీక్షించారు. ఇకైతే అందుబాటులో ఉన్న మంత్రులతో సమావేశం నిర్వహించాలని డిప్యూటీ సీఎంను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలోని భద్రతా విపత్తు సమయంలో తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో డీజీపీ జితేందర్, ఇక సిఎస్ రామకృష్ణారావు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్ నిరవధికంగా వాయిదా పడింది. భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుందని క్రికెట్ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ప్లే ఆఫ్ రేస్లో రసవత్తంగా మారుతుంది. అయితే ఆటగాళ్ల భద్రత విషయంలో రాజీ పడకూడదనే ఉద్దేశంతోనే వాయిదా వేసినట్లు బీసీసీఐ అధికారులు పేర్కొన్నారు. ఓవైపు దేశం యుద్ధం చేస్తుంటే ఇలాంటి సమయంలో క్రికెట్ మ్యాచ్లు నిర్వహించడం సరైంది కాదనిపించిందని వెల్లడించారు. ఇప్పటికే పంజాబ్, ఢిల్లీ మ్యాచ్ భద్రతా కారణాల రీత్యా మధ్యలోనే రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల లక్నో ఆర్సీబీ మధ్య లక్నోలోని ఏక్నాథ్ స్టేడియం మ్యాచ్ జరగాల్సి ఉంది. అధిక టోర్నీని వాయిదా వేసినప్పటికీ ఎప్పుడు కూడా పునఃప్రారంభిస్తారనేది బీసీసీఐ అధికారులు వెల్లడించలేదు. ప్రస్తుతం సీజన్లో ఇంకా 12 లీగ్ మ్యాచ్లు ఉన్నాయి. 2 క్వాలిఫైయర్లు, అదేవిధంగా ఒక ఎలిమినేటర్, ఒక ఫైనల్ మ్యాచ్ మిగిలి ఉంది. షెడ్యూల్ ప్రకారం మే 25న కోల్కతా వేదికగా ఐపీఎల్ ఫైనల్ ఉంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో గుజరాత్తో 16 పాయింట్లు, బెంగళూరు 16 పాయింట్లు, ఇక పంజాబ్ 15 పాయింట్లు, ముంబై 14 పాయింట్లుగా ఉన్నాయి. మరణించిన జర్నలిస్టుల ఫ్యామిలీలకు ఇందిరమ్మ ఇళ్లను కేటాయింపులో ప్రాధాన్యం ఇస్తామని అన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇక జర్నలిస్టుల సంక్షేమే ప్రజాప్రభుత్వ ప్రాధాన్యమని అన్నారు. హైదరాబాద్లోని మీడియా అకాడమీ ఆడిటోరియంలో చనిపోయిన జర్నలిస్టు కుటుంబాలకు నష్టపరిహారం చెక్కులను పంపిణీ చేశారు. తర్వాత మీడియా అకాడమీ అధికారిక వెబ్సైట్ను ప్రారంభించారు. ఇక రిఫ్రెషర్ కోర్సులో బుక్లెట్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో మీడియా అకాడమీ చైర్మన్ కె శ్రీనివాసరెడ్డి, ఐఆర్ఎన్పిఆర్ వినయ్ కృష్ణారెడ్డిలు హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల కోసం ఒక ప్రత్యేకమైన నిధిని ఏర్పాటు చేసి ఆ నిధి మీద వచ్చే ఇంట్రెస్ట్ తో వివిధ కారణాల చేత ఏ జర్నలిస్టులు అయితే మృతి చెందుతారో, ఏ జర్నలిస్టులు అయితే ఆ కుటుంబం నుంచి కానరాని లోకానికి వెళ్తారో, ఆ కుటుంబం ఆర్థికంగా సంక్షోభంలో ఉండొద్దు, ఉడతా భక్తిగా ఆ కుటుంబాన్ని ప్రభుత్వ పక్షాన, ఈ అకాడమీ పక్షాన కొంత సహాయం చేయాలని ఒక మంచి దృక్పథంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని, నాకు తెలిసి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇందాక పెద్ద శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టు గతంలో ఒకసారి హైదరాబాద్ లో చేసుకున్నాం. ఈరోజు రెండవసారి చనిపోయిన జర్నలిస్టులు 38 మంది కుటుంబాలకు, అదే రకంగా వివిధ కారణాల చేత యాక్సిడెంట్ లో వికలాంగులైన ఇంకా 8 మంది, వారికి ₹1,00,000 చొప్పున ఈ నిధి నుంచి వచ్చే వడ్డీ ద్వారా వచ్చే సొమ్ము నుంచి వీళ్ళకి ఇస్తూ, చనిపోయిన కుటుంబంలో పిల్లలు ఎవరైతే చదువుకుంటున్నారో 5 సంవత్సరాల కింద శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టు 5 సంవత్సరాల వరకు వారికి కూడా
స్టైఫండ్ లాగా ప్రతి సంవత్సరం ఒక కిట్ అయితే 3,000, రెండో కిట్ ఉంటే ఇంకొక 2,000 యాడ్ చేసి ఇచ్చే ఒక మంచి సాంప్రదాయం